అవును మామా, టెంట్ హౌస్ ఐడియా మంచిదే అంటవా? అరే మనిషికి బట్ట ఎంత ముఖ్యమో టెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ రా. గంతుంటదా మామా? అరే పుడితే టెంటు, పుట్టెంటుకలకు టెంటు, పెద్ద మనిషి అయితే టెంటు, బర్త్డేలకు టెంటు, ఎవడో నచ్చింది అనుకో దానికి కూడా టెంటే. 3 వద్దుల టెంటు, దినాలకు టెంటు. పుచ్చవస్తాడు వేసుకో టెంట్. అరే డాక్టర్ ఎక్కిస్తారా? 10th క్లాస్లో పట్టుకున్నంటే మళ్ళీ ఇప్పుడు పట్టుకున్నారా బుక్? బోకగా మాట్లాడుతున్నాలేవా? సామాన్లకు డబ్బకి, పేర్లకు డబ్బకి, ఎంత అవుతున్నానో డబ్బకి క్లారిటీ ఉంటుంది. మామా ఫస్ట్ గిరాకి వచ్చింది, పైసలు ఇయ్యరట. పైసలు ఎందుకు ఇయ్యరా? మా వదిన వాళ్ళ యారాలు ఇంట్లో పెళ్ళేట. మన వదిన అన్నప్పుడు మన యారాలు కదా, మన యారాలు అన్నప్పుడు మన ఫంక్షన్ కదా, మనకు పైసలు ఏందంటారు. మా ఊరోళ్ళందరికి ఇట్లా అన్నారు అనుకో, మన పరిస్థితి ఏంది మామా? అరే ఊళ్ళో బిజినెస్ అంటే ఉద్దరనే పోతుందిరా. మీరైతే టెంట్ అయ్యిర్రా, పైసలు అవేస్తాయి. మొత్తం ఉదరికే పోయి లాస్ అవుతావా? రాలేదనుకో డాక్టర్ ఎక్కిస్తారా? కట్టెలు కట్టుడు, కట్టెలు వదురు, ఘోరంగా లైట్ అన్ను ఒక్కలు సాఫ్ అవుతున్నాయి కదరా. టెంట్ హౌస్ లేవని తెలుసు కానీ ఇంత కరువు ఉందని నాకేం తెలుసురా? మబ్బుల పక్కూరు బొమ్మల రామరం పోవాలరా, దావుతుందిరా. తొందర అయినామా చూడు రమై ఆ టీటీఎస్ టెంట్ హౌస్ పెట్టిరుగా. మీరైతే స్కాన్ చేసిరుగా 5,000 పెట్టుకో. మటన్ పెడుతురా? ఇంకోసారి చికెన్ ఇట్లుంటే సైడ్ వాళ్ళు చీరలు కట్టురు రైలు. ఏ తమ్ముడు ఇప్పుడు నెంబర్ ఇస్తా, ఫోటో పంపే. కుర్చీలు ఇరగొట్టిర్రా, ఇంకో 2 కూడా ఇరగొట్టిర్రు. జీవితం నల్లిపోక అడిగితే సొరవ పోసినట్టు రానికి ఎర్రగొట్టడా మరి. 2,800 రా. నువ్వు పని చేయి, 10 రోజుల తర్వాత రౌండ్ ఫిగర్ 3,000 తీసుకెళ్ళి దగ్గర. అంజమా చెప్పినట్టు మనకి ఉజ్వల భవిష్యత్తు వచ్చినట్టేనారా? చేతిలో పైసలు పెట్టుకొని కూడా తాగకుండా డీజిల్ కొట్టిస్తున్నాం అంటే వచ్చినట్టే గరవాలి. బాబా బాబు సంబంధం చూస్తా అంటుండు, ఏమంటా? నీకు నిజంగా ధైర్యం ఉంటే మీ అయ్యకు పోయి చెప్పే, నాకు మైబావ లేక లవ్ చేసినోడు ఇక్కడ దొరకడని చెప్పు. ఈనాడు చుట్టుపక్కల ఊర్లలో వయసుకు వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంటాడు. వాళ్ళు వయసుకే వస్తారు కానీ మన ఊరికి రాదు. సంపి నేనే ఫ్రీగా తింటేస్తా. ఇంకోసారి అడ్డమైన క్వశ్చన్లు వేసినావు అనుకో నేను కూడా చంపేస్తా. ఎక్కువరా. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు చెప్పేచ్చుగా. ఇష్టం అని చెప్పింది అనుకో, ఎంత ఇష్టం ఉందో చెప్పడం మానేస్తాడు. ఇట్లనే బాగుంది. బబ్బీ వాళ్ళు అయితే మాట్లాడచ్చు అనిపిస్తుందిరా, ధైర్యం వస్తుంది. మాట్లాడేదిరా, డైరెక్ట్ కూర్చోవాలి పోయి.
అందరికి టెంట్ లేసి నీడనిచ్చి మీరు ఎండకు నిలబడుతున్నారా మొత్తం గిట్లా ఇరు కష్టపడాలి కారా. అమ్మా కష్టపడాలి. అమ్మా ఎక్కడ లొల్లిలు, ఎక్కడ పంచాయతీలు, ఎక్కడ టెంట్ హౌస్, మొత్తం బిజినెస్ మ్యాన్లు అయిపోయారుగా. చేతిలో పైసలు ఉన్నాయని లంగ లెక్కలు చేయకుర్రా. ఏమంటున్నా, ఊళ్ళో ఇజ్జత్ నిలబెట్టాలి. మా టెంట్ నీ టెంట్ కదా, మనం వల్ల అంటే మావని కాదా? మనమే పైసలు ఇచ్చి పుచ్చుకుంటావా? ఇప్పుడు చెప్పు, మావని కాదా నువ్వు? అరే అల్లుడు, ఇన్ని రోజులు అంటే ట్రాక్టర్ షెడ్ ఉండే నడిచింది. ఇప్పుడు దొంగ కనెక్షన్ అవసరమారా? మంచిగా టెంట్ హౌస్ పెట్టిర్రు, మంచిగా మీటర్ పెట్టియచ్చు కదా. ఇప్పుడు నడుస్తుంది కదనే, లేనిపోని ఖర్చులు ఎందుకే మనకి. వచ్చింది వచ్చింది వచ్చింది. పోయింది. ఇవి 25 ఇవి 17 ఉన్నాయి మళ్ళా. 24 అది. రబ్బర్ బ్యాండ్ లేపోరా. లేవనా? అరే అందరు ఇక్కడేం చేస్తుర్రా? బబ్బీ చెప్పలేదా ఏంద్రో ఎంగేజ్మెంట్ అని? ఎవరిది? ఇంకెవరిదిరా, మన బబ్బీదే. పప్పే. నేను పోతున్నా కానీ మీరు రారి. ఎంగేజ్మెంట్ ఏంద్రా? కలుస్తలేమమ్మా. మళ్ళీ ఒకసారి చెయ్యి మళ్ళీసారి. అలా అయ్యకు తెలిసిపోయినట్టుందిరా, బలవంతంగా చేస్తున్నట్టుండు. అరే పట్టుకో, పైసలు లోపల
ఎట్లయిందిరా? మన వైర్ పెట్టినాం కానీ కరెంట్ కోసం అక్కడ మెరుపు వచ్చింది. ఏందా అని చూసి మాట్లాడుకున్నా. నేను అది చూసి లోపల తింటూ అంతా తలగొట్టు. మా గాలికి ఇంకెక్కువైనాయి మంటలు. ఊరోళ్ళు అందరు వచ్చి రాపనికే మస్తు భయమైందన్న నాకు. శరీరం అయితే నేను కాలుతున్నాను. అయ్యింది ఏదో అయిపోయింది తీరామయ్య. ఇప్పుడు మీరు ఏడిస్తే 10 రోజు మళ్ళీ వస్తుందా? ఇక మనకు అంతే రాసి ఉంది అనుకోవాలి. అయినా నువ్వు కూడా గిట్లుంటే ఎట్లనే? అలాగ ధైర్యం చెప్పాలి కానీ నువ్వు గిట్లయితే ఎట్లా? అయినా మీరు ఏడ్చడేంద్రా? మా అయ్యగాని వాళ్ళంటే ఎట్లుండాలి? లేవరు మీరు ఫస్ట్ తిన్నారా మీరు ఇంతకు? లేవరు ఇంటికి తినిపోరు. మాయి మీరేడ్చిందిరా? మై కుక్క వస్తువులు కాగితాలు కలితే మనుషులు ఏడుస్తారా? ఎట్లుండాలరా? గట్టి ఉండాలి. కుక్కరా జిమ్మా అప్పటికే అన్నారు అన్న, దొంగ కరెంట్ పెట్టడం ఎందుకు, డైరెక్ట్ మీటర్ పెట్టిద్దాం కదా, 10 రోజు పెట్టాం కదా. నేనే అవులాగా నిన్నులే గిట్ల అయితే దాన్ని కలగన్నవా? ఏదైనా దేవుందయ్యా, మైండ్లో పెట్టుకోకురి. పోరే ఇంటికి పోయి తినిపోరు. హే లిప్స్టిక్ పోరా ఇంటికి పో. మేము ఇవన్నీ పక్కన పెట్టి ఇంటికి పోతాం అన్న. మామ నడువే నడు. ఏ పోరా. ఏ ఎక్కువసేపు ఉండకుర్రా మై. ఏమంటున్నా? అరే మై, ఆ ట్రాక్టర్ రోడ్డు మీద ఉంది, ఇక్కడ పెట్టుర్రా.